హాయ్ అండి. మటను మామిడికాయ అంటే ఎంతమందికి ఇష్టమండి. ఇవాళ మటను మామిడికాయ వండుతున్నానండి. స్టవ్ మీద శుభ్రం చేసుకున్న మటన్ పెట్టేసుకొని ఒక అర స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. తగినంత నీళ్ళు పోసుకుని బాగా ఉడకనియ్యాలండి మాంసాన్ని. పొయ్యి మీద దాక పెట్టేసుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకునండి. ఒక ఇలాచి 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గేదాకా వేసుకోవాలండి. ధనియాల పొడి, మసాలా పొడి, కూరకు సరిపడా కారం, ఉప్పు, మామిడికాయ ముక్కల్ని ఇలా బాగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ ముక్క బాగా మెత్తబడేదాకా కూడా వేసుకోవాలండి ఆయిల్లోని. ఇప్పుడు ఇందులో గుప్పుడు కరివేపాకు కూడా వేయాలండి. ఉడకపెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలండి. కూరకు సరిపడా నీళ్ళు కూడా పోసుకోవాలండి. పెట్టేసుకొని కూర దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. కూర ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. మూత తీసుకుని ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకునండి. సరిపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలండి. అంతేనండి, మటను మామిడికాయ కూర రెడీ అయిందండి. ఈ గ్రేవీ ఉండగానే కూర స్టవ్ కట్టేసుకోవాలండి.